మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ గారికి పూర్వాలతో మొదలుగా సత్కరించడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు కార్యక్రమాలు కొనసాగించుకోవడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అదే పవిత్ర లక్ష్యాలకు పార్టీ సభ్యులుగా క్రమశిక్షణతో ప్రజాసేవ వాచ కర్మణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ నాపై ఉంచిన మండల స్థాయి వరకు, కాన్స్టిట్యున్సీ వరకు ఇంతమంది గొప్ప గొప్ప నాయకుల్ని మన తెలుగుదేశం పార్టీ తయారు చేసుకోవడానికి భాగంగా ఈరోజు మిమ్మల్ని అందరినీ మీరు నాయకులు, మీరు ఈ పార్టీ కోసం పనిచేయాలి, మీ గ్రామాల్లో ఉన్న ప్రజల కోసం మీరే నాయకులు, వాళ్ళని మీరే అండదండలు. ఎందుకంటే ఏ గ్రామమైనా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో 82 పంచాయతీలు ఉన్నాయి. ప్రతి గ్రామానికి ఒక 2-3 నాయకులు తప్పకుండా అవసరం. ఎందుకంటే వాళ్ళకి అత్యవసరంగా ఏదైనా పని వచ్చిందంటే ఇక్కడ మా నాయకుడు ఉన్నాడు, మేము ఆయన దగ్గరికి వెళ్తే పని జరుగుతుంది అనే భావాన్ని మీరు ప్రతి ఒక్కరికి ఆ గ్రామ ప్రజలకి కల్పించాలని ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి నాయకుడిని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నాయకత్వం అనేది ఊరికే రాదు. ప్రజలు మీ దగ్గరకు వచ్చినప్పుడు, స్థానిక సమస్యలు ఉన్నప్పుడు, ఆల్రెడీ మనకి అక్కడ స్థానికంగా సచివాలయాలు ఉన్నాయి, మన ప్రభుత్వం తరఫున అక్కడ ఉద్యోగస్తులు ఉన్నారు. మీ దగ్గరికి తీసుకొచ్చిన ప్రజలు తీసుకొచ్చిన సమస్యల్ని మీరు అధికారులతో చర్చించి వాళ్ళకి ఏది కావాలో అది మనం ఏ రకంగా చేయగలమో మీ వల్ల అయితే మీరు అక్కడే దాన్ని పరిష్కరించి, అలా కాకపోతే నా దగ్గరికి తీసుకొచ్చి ఆ ప్రజలకి ఉన్న సమస్యల్ని పరిష్కరించాలని ప్రతి గ్రామ పార్టీ అధ్యక్షుల్ని, కార్యదర్శుల్ని, నేను ఇక్కడ ఉన్న వాళ్ళని, క్లస్టర్ ఇన్ఛార్జుల్ని, బూత్ ఇన్ఛార్జుల్ని, ప్రతి ఒక్కరు వాళ్ళందరినీ కూడా నేను ఇదే కోరుకుంటున్నాను. నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను మీకు, ఎందుకంటే వారంలో ఒక్క రోజైనా మీరు ఏ గ్రామంలో అయితే ఉన్నారో ఆ గ్రామంలో వారంలో ఒక్క రోజు కొన్ని గంటలు మీరు కేటాయించి అక్కడున్న సచివాలయ సిబ్బందితో కలిపి ప్రజలతో కలిపి తిరిగి వాళ్ళ సమస్యలు చేయగలిగితే ఏ గ్రామంలో కూడా సమస్య అనేది ఉండదని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువ నేత నారా లోకేష్ గారు, మన మహానేత స్వర్గీయ ఎన్టీఆర్ గారి ఆశీర్వాదంతో ఈ పార్టీని ఇప్పటి వరకు ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఉన్నారంటే ప్రతి దాంట్లో ఒక బిడ్డగా వారసత్వం అందిపుచ్చుకోవడం చాలా మామూలు విషయం. కానీ ప్రజల కోసం స్థాపించిన, పేద ప్రజల కోసం స్థాపించిన ఇటువంటి పార్టీ పగ్గాల్ని ముందుకు పట్టుకొని ముందుకు తీసుకెళ్లాలంటే అది చాలా కష్టతరమైన పని. కానీ మన నాయకులు ఈ రోజుకి ఇంతమంది తెలుగుదేశం పార్టీలో ఇంత బలం ఉంది. ప్రతి కార్యకర్త నేను తెలుగుదేశం అని చెప్పి గొప్పగా చెప్పుకుంటూ జెండా భుజాలు వేసుకుని వాళ్ళు అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా పార్టీని కాపాడగలిగారంటే
ఎటువంటి కష్టం వచ్చినా నేను మీకు అండగా ఉంటానని చెప్పి మరి తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మీరు కూడా మీ గ్రామాల్లో అండగా నిలబడి వాళ్ళ సమస్యలను తీర్చే విధంగా నా దగ్గరికి ఎటువంటి సమస్యలను తీసుకొని మీరు రావచ్చని చెప్పి నేను చెప్తున్నాను. గ్రామ పార్టీ అధ్యక్షుడికి ఈ రోజు ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, మీరు నా దగ్గరికి రావాలంటే మీకు నాకు మధ్యలో ఇంకొక నాయకుడు అవసరం లేదు. నేరుగా నా దగ్గరికి రావాలి. నేరుగా ఎవరైనా సరే ప్రతి ఒక్కరు నేరుగా నా దగ్గరికి వచ్చి మీ సమస్యలు తీర్చుకోవచ్చు. కాబట్టి ఈరోజు మనం ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. దీన్ని మనం లోకేష్ బాబు మనకి ఏ రకంగా అయితే దిశానిర్దేశాలు మనకి ఇచ్చారో ఆ రకంగా మనం వారానికి ఒక రోజు తప్పకుండా గ్రీవెన్స్ డే కూడా జరుపుకోబోతున్నాం రాబోయే రోజుల్లో. కాబట్టి ఎటువంటి సమస్యలున్నా మనం తీర్చుకుంటాం. సంక్షోభం నుంచి సంక్షేమం వైపు తీసుకెళ్తున్న మన నాయకుడికి మనం అండగా ఉండాలని చెప్పి కూడా ఈరోజు మనం ప్రమాణం చేయడం జరిగింది. తప్పకుండా పార్టీ కోసం మీ టైం వారంలో ఒక్క రోజున వెచ్చించి పార్టీని ఇంకా ప్రతిష్టతో